This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, last class lo what we have seen, మనం ఏం చూసాం లాస్ట్ క్లాస్ లో? ఓకే, లాస్ట్ క్లాస్ లో ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం చూసాము. అలాగే సింపుల్ చిన్న చిన్న క్వెరీస్ ఎలా అవుట్పుట్ రావాలి, ఓకే, బై యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మనము ఎస్టర్డేస్ క్లాస్ లో చూసాం, అవునా? సో అలాగే గ్రూప్ బై అయ్యి డేటా మనకి చూపిస్తుందో, ఒక్కొక్క డేటా ఒక్కొక్క గ్రూప్ చేసి డివైడ్ చేసి ఎలా డేటా చూపిస్తుందో అనేది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, అవునా? సో టుడే వి విల్ డూ సమ్ ప్రాక్టీస్. ఓకే, ఆ క్వెరీస్ ఎలా రాయాలి, సింపుల్ క్వెరీస్, ఓకే, గ్రూప్ బై ఎలా రాయాలి ఏంటి అనేది మనము చిన్న ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఐ విల్ షో యూ హౌ టు రైట్, ఓకే, హౌ టు రైట్ ద క్వైరీస్. అర్థమవుతుందా? సో ఆ క్వైరీస్ రాసి, సో ఇవాళ గ్రూప్ బై ఇంకా హ్యావింగ్ క్లాస్ కంప్లీట్ చేసేసి, సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఫ్రెష్గా మళ్ళీ మనం వాట్ ఆర్ ద డేట్ అండ్ టైం రిలేటెడ్ ఫంక్షన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, ఐ విల్ గివ్ ద అసైన్మెంట్ టుడే. సో సాటర్డే సండే మీరు కంప్లీట్ చేసి నాకు పంపించాలి. ఓకే, సో సో ఇన్ టుడేస్ క్లాస్, ఓకే, సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఎంప్లాయీ, టేబుల్ నేమ్ ఎంప్లాయీ, హ్యావింగ్ ద కాలమ్స్ ఎంప్లాయీ ఐడి, నేమ్, జెండర్, సాలరీ, డేట్ ఆఫ్ బర్త్, సిటీ. సో ఇవన్నీ నాట్ నమ్స్. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ కీ. ఓకే, ఓకే, నథింగ్, సింపుల్ గా ఒక టేబుల్ క్రియేటెడ్. ఓకే, సింపుల్ గా వన్ టేబుల్ క్రియేటెడ్. ఓకే, నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, no data available. Now one Ravi, male, 2000 salary. Okay, date of birth is 1980, 11/22. City worker 10 Chennai. అలా చెన్నై, బెంగళూరు, ఓకే, హైదరాబాద్, ఓకే, చెన్నై, బెంగళూరు. ఓకే, దీస్ ఆర్ ద cities I am having. Okay, now I am inserting the data. Incorrect syntax near em. ఓకే, అలా సారీ, రైట్. సో అలా execute it, all the rows are affected. Okay, now see, you are having 5 rows. అర్థమవుతుందా? నాకు 5 rows ఉన్నాయి. సో ఎక్స్ట్రా 5 rows కూడా ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, నౌ రీడ్ ద డేటా. ఐఎమ్ హ్యావింగ్ 10 rows. ఓకే, మొత్తం 10 rows ఉన్నాయి ఇక్కడ చూడండి, 10 rows. ఓకే, సో వి విల్ డూ సమ్ ప్రాక్టీస్ హియర్. ఓకే, సో నా దగ్గర సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీ. ఓకే, ఈ ఎంప్లాయీ అనే టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అవునా? సో ఎంతమంది? ఓకే, వన్ థింగ్ ఐ విల్ డూ, go to recent files, SQL queries part 1. So copy this. Today's date is 2021. సో మొత్తం ఒకే దాంట్లో రాసి మీకు లాస్ట్కి ఫైనల్గా షేర్ చేస్తాను. సో మీకు ఉంటుంది. ఓకే, సో సో ఈ డేట్ రోజు స్టార్ట్. ఓకే, సో ఇలా టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇలా టేబుల్ క్రియేట్ చేశాను. అలాగే ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మనము లాస్ట్ క్లాస్లో చూసాం, అవునా? లాస్ట్ క్లాస్లో వాట్ వీ హ్యావ్ సీన్, నంబర్ ఆఫ్, గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ బ్రాంచ్ బిఆర్1, లేదా గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే మనం ఏం చేసాం, నంబర్ ఆఫ్ అని కనిపించగానే సింపుల్గా, ఓకే, నంబర్ ఆఫ్ అని కనిపించగానే కౌంట్ స్టార్.
కౌంట్ చేయడం, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఓకే ఇలా నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇలా మీకు నంబర్ ఆఫ్ అని కనిపించగానే వెరీ సింపుల్, కళ్ళు మూసుకొని మీరు యూ నీడ్ టు రైట్ ద ఓకే యూ నీడ్ టు రైట్ ద కౌంట్ స్టార్. అర్థమవుతుందా? వెరీ సింపుల్. ఓకే కౌంట్, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ. కౌంట్ స్టార్ యాజ్ ఓకే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే కౌంట్ స్టార్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అర్థమవుతుందా? నవ్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే 10 members, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 10. అవునా? మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే వీఆర్ హ్యావింగ్ 10 rows. ఓకే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది? 10. ఓకే అర్థమవుతుందా? సో ఇలా మీరు ఫస్ట్ క్వైరీ, వెరీ సింపుల్ క్వైరీ, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఫస్ట్ క్వైరీ వెరీ సింపుల్. కమింగ్ టు ద సెకండ్ వన్, ఇన్ చెన్నై సిటీ. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఇలా మీరు నీట్గా ఇలా రాసేసుకోండి. ఓకే ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ చెన్నై సిటీ. అర్థమవుతుందా? చెన్నై సిటీలో ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని అంటున్నా. చెన్నైలో ఎంతమంది చేస్తున్నారు వర్క్, హూ ఆర్ ద ఎంప్లాయీస్, హౌ మెనీ ఎంప్లాయీస్ అని అడుగుతున్నారు. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ని డివైడ్ చేయి. ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. హౌ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్? దిస్ ఈస్ ద క్వశ్చన్. అవునా? ఓకే ఇన్ చెన్నై సిటీ అని అంటున్నాడు. ఓకే ఇన్ చెన్నై సిటీ అంటే కాపీ ది సిటీ, ఫిల్టర్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఓకే వీ నీడ్ టు డూ ఫిల్టర్ వేర్ ఓకే సిటీ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ఎన్. అవునా? సిహెచ్ఎన్ ఏనా? ఓకే సిటీ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ఎన్. నౌ ఎగ్జిక్యూట్ దిస్. ది టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. అవునా? ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు చెన్నై సిటీలో. ఎవరు? ఓకే 1 2 3. అర్థమవుతుందా? ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఫస్ట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రాసి ఇన్ చెన్నై సిటీ, వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు చెన్నై అని పెట్టేసినామంటే చెన్నైలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మనకి అవుట్పుట్ వస్తుంది. అర్థమవుతుందా? ఓకే సో అలాగే ద థర్డ్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ సిటీ. రెండింటిలో అని అడుగుతున్నాడు. ఓకే రెండింటిలో ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ సిటీ. ఓకే సో సేమ్ ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. క్వశ్చన్ ని డివైడ్ చేయండి. ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే ఫస్ట్ చేశా. ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ సిటీ అని అడుగుతున్నారు. ఓకే ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ సిటీ అని అడుగుతున్నారు. సో నేను ఏం చేయాలి అప్పుడు? సో వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఆర్ ఎల్స్ సిటీ ఇన్ ఓకే సిటీ ఇన్ చెన్నై సిహెచ్ఎన్ కామా ద అదర్ వన్ ఇస్ హైదరాబాద్. ఓకే హైదరాబాద్. నౌ ఎగ్జిక్యూట్. చెన్నైలో ఇంకా హైదరాబాద్ లో రెండింటిలో కలిపి 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే రెండు సిటీస్ లో కలిపి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూడాలంటే 7 మెంబర్స్. అర్థమవుతుందా? సో చూడండి, హైదరాబాద్ 1 2 3 4 ఓకే 5 6 7 మెంబర్స్ ఉన్నారా? చెన్నై అండ్ హైదరాబాద్ రెండు కలిపి. సో అలా యూ క్యాన్ గెట్ వెరీ సింపుల్ ఆన్సర్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూద్దాం. ఓకే ఇది చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్. ఓకే ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఓకే ఓన్లీ మేల్ ఇన్ బెంగళూరు సిటీ. అర్థమవుతుందా? సో ఫైండ్ అవుట్, డివైడ్ చేయండి క్వశ్చన్. ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కి అవుట్పుట్. సో ఇది అవునా? సో 10 లో
ఓన్లీ మేల్ ఇన్ బెంగళూరు సిటీ. ఓన్లీ మేల్ అని అడుగుతున్నాడు. వేర్ ఓకే వేర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు వేర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అండ్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. సిటీ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. మేల్ అండ్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. అర్థమవుతుందా? ఇలా రాయాలి. ఎగ్జిక్యూటెడ్ 3 members. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. మేల్స్ బెంగళూరులో 3 members ఉన్నారంట. చూద్దామా? సో మేల్ బెంగళూరు 1. మేల్ బెంగళూరు 2. మేల్ బెంగళూరు 3. సో టోటల్ అవుట్పుట్ ఇస్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. అర్థమవుతుందా? ఫీమేల్లో కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఫీమేల్లో ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. 0 members. ఫీమేల్లో ఎవరు లేరట. మేల్లోనే ఉన్నారు 3 members. అర్థమవుతుందా? దీని క్వశ్చన్ ఏంటి? ఓన్లీ మేల్ ఇన్ బెంగళూరు సిటీ. బెంగళూరు సిటీలో మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చెయ్యండి అని అడుగుతుంది. మనం అదే చేసాం కదా. ఫస్ట్ మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మందిలో ఫిల్టర్ చేసాం. మనం ఏమని ఫిల్టర్ చేసాము? మేల్ ఇంకా సిటీ, బెంగళూరు సిటీలో ఎంతమంది ఉన్నారు, మనకు అదే కదా రిక్వైర్మెంట్. సో అదే పెట్టాము. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. అర్థమవుతుంది? సో సేమ్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ ద ఫిఫ్త్ వన్. ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సిటీస్. సేమ్ ఇదే క్వైరీ. select count star as a number of employees from employee where city in Hyderabad, Chennai, Bangalore. Now copy here, comma here. Now execute it. మొత్తం 10 members. మనకు ఉన్నాయే 3 cities. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు 3 ఉన్నాయి, వేరే ఏం లేవు. సో 3కి 3 అడిగితే 8 will show 10. 10 number of employees are 10. అర్థమవుతుందా? సో అలాగే ఫైండ్ అవుట్ సిటీ వైజ్ టోటల్ సాలరీ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఫైండ్ అవుట్ సిటీ వైజ్. సో నిన్న మనం చూసాం. నిన్న మనం ఏం చూసాం? నీకు గెట్ బ్రాంచ్ వైజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. అర్థమవుతుందా? సో బ్రాంచ్ వైజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే అన్ని బ్రాంచెస్ లో BR1లో ఎంత, BR2లో ఎంతమంది, BR3లో ఎంతమంది అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేది మనం రాయమని చెప్పాను. బ్రాంచ్ వైజ్ అని కనిపిస్తే గ్రూప్ బై అని చెయ్యాలి. వెరీ సింపుల్. బ్రాంచ్ వైజ్ కానీ సిటీ వైజ్, స్టేట్ వైజ్, ఇయర్ వైజ్, మంత్ వైజ్, డే వైజ్, వీక్ వైజ్, అలా స్టేట్ వైజ్. అర్థమవుతుందా? జెండర్ వైజ్. సో అలా నీకు ఎలాంటి వైజ్ అని కనిపించినా యూ నీడ్ టు రైట్ గ్రూప్ బై రాస్తే వైజ్, బ్రాంచ్ వైజ్ అండ్ మీనింగ్ లోనే బ్రాంచ్ వైజ్ అనే దాంట్లోనే మనకు అర్థమైపోవాలి. వైజ్ అంటున్నాడు కాబట్టి బ్రాంచెస్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారా, లేకపోతే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఏమున్నారో వి కెన్ ఫైండ్ ఇట్. అర్థమవుతుందా? సో దానికి మనం ఏం చేయాలి? వీ నీడ్ టు రైట్ ద అగ్రిగేట్ ఫంక్షన్. నంబర్ ఆఫ్ కస్టమర్స్ అన్నాడు కాబట్టి కౌంట్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్, వాట్ ఎవర్ దేర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. నిన్న ఇది మాట్లాడుకున్నాం. సో సేమ్ ఇప్పుడు కూడా ఫైండ్ అవుట్ సిటీ వైజ్ టోటల్ సాలరీ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అర్థమవుతుందా? సిటీ వైజ్ ఫస్ట్ మనం సెలెక్ట్
star from employee. Okay, next city. Okay, next city. If we execute this, you will get all the cities, 10 cities. Okay, comma, total salary. So sum of salary. ఓకే, టోటల్ మనకి ఎలా వస్తుంది? సమ్ చేస్తే వస్తుంది, అవునా? సమ్ ఆఫ్ సాలరీ యాజ్, ఓకే, టోటల్ సాలరీ. ఓకే, అర్థమవుతుందా? నౌ కామ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, కౌంట్ స్టార్, సింపుల్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద సెన్స్ కౌంట్ స్టార్. ఓకే, నౌ చూడండి, ఈ రెండు అగ్రిగేట్ ఫంక్షన్స్. So apart from aggregate function, whatever there is available in the select class, we need to write in the group by class. Correct? Avuna? So now execute it, student. So Bangalore city total salary, okay, 46,000. Okay, 3 members employees unnaru. Chennai lo 61,000, 3 members unnaru. హైదరాబాద్ లో 7. అర్థమవుతుందా? ఎలా ఇచ్చింది ఇప్పుడు? సిటీ వైజ్ అంటే బెంగళూరులో మొత్తం, చెన్నైలో మొత్తం, హైదరాబాద్ లో మొత్తం. బెంగళూరులో 3 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీ కలిపితే 46,000. చూద్దామా? బెంగళూరులో, ఓన్లీ బెంగళూరులో. ఓకే, బెంగళూరులో 14,000. ఓకే, నెక్స్ట్ 14,000 ప్లస్ 17,000 ఎంత? 31,000. ఓకే, 31,000 ప్లస్ 15,000 ఎంత? 31,000 ప్లస్ 15,000 46,000. ఓకే, సో బెంగళూరులో 46,000 టోటల్ శాలరీ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, 3 మెంబర్స్ ఎంప్లాయీస్ కి. ఓకే, 46,000. అర్థమవుతుందా? అలా, ఓకే, అలా ఆటోమేటిక్ గా ఇది క్యాలిక్యులేట్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సిటీ వైజ్, ఓకే, జెండర్ వైజ్, స్టేట్ వైజ్, ఓకే, కంట్రీ వైజ్, ఇయర్ వైజ్, మంత్ వైజ్, క్వార్టర్ వైజ్, సెమిస్టర్ వైజ్, ఓకే, డే వైజ్, ఇలాంటి ఏమి వైజులు ఉన్నా యూ నీడ్ టు రైట్ దట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. ఇక్కడ పెట్టాలి, అగ్రిగేట్ ఫంక్షన్ రాయాలి, ఇక్కడ పెట్టాలి. సో వితౌట్ అగ్రిగేట్ ఫంక్షన్ గ్రూప్ బై క్లాస్ అనేది తీసుకోవడానికి రాదు. అర్థమవుతుందా? ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్ అనేది తప్పకుండా రాయాలి. ఓకే, సమ్మనో లేకపోతే మినిమమో మ్యాక్సిమమో, ఓకే, కౌంటో ఏదో ఒకటి రాస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. ఇక్కడ ఏం అడిగాడు? ఫైండ్ అవుట్ సిటీ వైజ్ టోటల్ శాలరీ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం అదే చేసాం. సిటీ వైజ్ బెంగళూరులో 46,000 టోటల్ శాలరీ. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 3. ఓకే, క్వశ్చన్ ని డివైడ్ చేసి మంచిగా నీట్ గా ఒక టేక్ వేరీలో రాయాలి. ఓకే, సెపరేట్ గా రాయకూడదు. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, 7th క్వశ్చన్. ఓకే, ఫైండ్ అవుట్ జెండర్ వైజ్, సిటీ వైజ్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. వెరీ వెరీ సింపుల్. ఓకే, ఫైండ్ అవుట్ జెండర్ వైజ్, సిటీ వైజ్ అన్నాడు. ఫస్ట్ మనం అది రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఈ ఎంప్లాయీ. నెక్స్ట్ జెండర్ వైజ్. ఓకే, సింపుల్ గా జెండర్ అని రాసేయండి. ఓకే, కామా, సిటీ వైజ్. ఓకే, కామా, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద సెన్స్ కౌంట్ స్టార్, కౌంట్ చేయాలి. ఓకే, ఓకే, సో ఎగ్జిక్యూట్ ఇట్. సో మనకి ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది? invalid in the select list because it is not contained in aggregate function or group by class. Okay, apart from aggregate function, whatever there is available in the group by class, sorry, select class, we need to write in the group by class. అర్థమవుతుందా? సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా?
సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ చూసైనా మీరు అట్లీస్ట్ ఓకే కరెక్ట్ చేసుకోండి. సో మేల్స్ బెంగళూరులో 3 మెంబర్స్, ఫీమేల్స్ చెన్నైలో 2 మెంబర్స్, మేల్స్ చెన్నైలో ఓకే ఒకటి, ఫీమేల్స్ హైదరాబాద్లో ఇద్దరు, మేల్స్ హైదరాబాద్లో ఇద్దరు. ఓకే బెంగళూరుకి ఫీమేల్స్ ఎవరు లేరు, అర్థమవుతుందా? సో ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఓకే ఓన్లీ ఫర్ హైదరాబాద్, జెండర్ వైజ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ అంటున్నారు కాబట్టి సో గ్రూప్ బై కంటే ముందే మనము వేర్ ఓకే వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్వైడి, అర్థమవుతుందా? నౌ ఎగ్జిక్యూటెడ్. సో ఫీమేల్ మేల్ హైదరాబాద్, హైదరాబాద్ 2 మెంబర్స్. ఓకే ఎందుకు వేర్ క్లాస్ గ్రూప్ బై కంటే ముందే రాయాలి అని అంటే హౌ ద ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ టేబుల్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ అంటే టేబుల్, ఓకే నెక్స్ట్ గ్రూప్ బై బిఆర్ఐడి, నెక్స్ట్ గ్రూప్ బై బిఆర్ఐడి, నెక్స్ట్ కౌంట్ చేస్తుంది ఎంతనో అనేది, తర్వాత డిస్ప్లే చేస్తుంది. ఓకే సో ఇక్కడ వేర్ క్లాస్ అక్కడ లేదు కాబట్టి ఓన్లీ గ్రూప్ బై ఇట్ ఈస్ డన్. సో ఫస్ట్ ఇట్ విల్ గో టు టేబుల్, ఎంప్లాయీ టేబుల్కి వెళ్తుంది. ఓకే ఎంప్లాయీ టేబుల్కి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ చేస్తుంది. ఓకే ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? ఫిల్టర్ చేస్తే ఫీమేల్ మేల్ అని ఓకే ఫిల్టర్ ఓన్లీ హైదరాబాద్లో ఫీమేల్ మేల్ ఇద్దరు ఉన్నారని వస్తుంది. ఓకే సో దాని తర్వాత గ్రూప్ చేస్తుంది జెండర్ని సిటీని. ఓకే ఓకే అర్థమవుతుందా? సో అలా కాకుండా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే సో నౌ దిస్ ఈస్ ద ఇలా వస్తుంది మనకు అవుట్పుట్ సింపుల్గా. ఓకే గ్రూప్ బై చేయకపోతే ఓకే సో గ్రూప్ చేశాం కాబట్టి ఫీమేల్ హైదరాబాద్లో గ్రూప్ అయిపోతుంది, మేల్ హైదరాబాద్లో గ్రూప్ అయిపోతుంది. సో ఓకే గ్రూప్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? ఓకే అవుట్పుట్ అనేది మనకి ఇలా ఫీమేల్ హైదరాబాద్ 2, మేల్ హైదరాబాద్ 2. అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 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 అర్థమైందా ఏం జరిగిందో? మనకు అవుట్పుట్ మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అర్థమైందా? సో హైదరాబాద్లో మనకి చూసుకుంటే క్లియర్గా ఓకే సో ఇక్కడ మనకి హైదరాబాద్ హెచ్వైడిలో మనకి మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. ఓకే మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. ఎవరున్నారు? మేల్స్ ఇద్దరు ఉన్నారు. ఓకే ఇందులో కూడా ఫీమేల్స్ ఇద్దరు ఉన్నారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి గ్రూప్ చేయకుండా ఎలా వస్తుంది అని అంటే గ్రూప్ చేయకుండా ఎంఎఫ్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? ఓకే ఇక్కడ ఏంటి మీనింగ్? ఫీమేల్స్ ఇద్దరు, ఓకే ఫీమేల్స్ ఇద్దరు, ఓకే మేల్స్ ఇద్దరు. ఓకే ఇక్కడ ఎలా జరుగుతుందంటే దిస్ ఈజ్ ఓకే దిస్ ఈజ్ మేల్, దిస్ ఈజ్ ఫీమేల్. ఓకే దిస్ ఈజ్ మేల్, దిస్ ఈజ్ ఫీమేల్. ఓకే ఇందులో ఇద్దరు, ఓకే ఇందులో ఇద్దరు. హైదరాబాద్ సిటీ. అర్థమవుతుందా? ఇలా గ్రూప్ అయింది మనకి హైదరాబాద్ సిటీలో మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే మనకు అలాగే వచ్చింది ఇక్కడ. ఓకే వితౌట్ దిస్ మనకి ఇలా సెపరేట్గా వస్తుంది. విత్ గ్రూప్ బై యూ విల్ గెట్ ఓకే ఫీమేల్ మేల్ హైదరాబాద్ 2 ఎంప్లాయీస్. అర్థమవుతుందా? సో వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఓకే మీరు కొంచెం అర్థం చేసుకొని మీరు రాయడం స్టార్ట్ చేశారంటే ఓకే మీకు అర్థం అయిపోయింది. ఒక్కసారి అర్థం అయిపోయిందంటే ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఓకే అర్థమవుతుందా? సో ఫైండ్ అవుట్ మ్యాక్స్ సాలరీ ఇన్ చెన్నై సిటీ. ఓకే మ్యాక్స్ సాలరీ ఇన్ చెన్నై సిటీ. చెన్నై సిటీలో ఓకే చెన్నై సో 12,000 13,000 ఈజ్ ద హైయెస్ట్. ఈ రెండిట్లో 36,000 ఈజ్ ద హైయెస్ట్ బ్యాలెన్స్. మాక్సిమం బ్యాలెన్స్ ఎవరిది ఉందో, శాలరీ ఎవరిది ఉందో
చెక్ చేయమంటున్నాడు. సో వెరీ సింపుల్. ఓకే, ఎంప్లాయీ. ఓకే, సో max of salary. Okay, as max of salary where city is equal to CHN. చెన్నై సిటీలో అడుగుతున్నాడు, చెన్నై సిటీలో అడుగుతున్నాడు CHN. ఓకే, నా ఎగ్జిక్యూటెడ్ 36,000. అర్థమవుతుందా? వెరీ సింపుల్ క్వెరీ ఇది. ఓకే, డైరెక్ట్. ఓకే, డైరెక్ట్ క్వెరీ. ఫైండ్ అవుట్ మినిమం సాలరీ. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫైండ్ అవుట్ మినిమం సాలరీ. ఓకే, ఫర్ మేల్ ఎంప్లాయీస్. మొత్తం మేల్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడైతే మేల్స్ ఉన్నారో వాళ్ళది మినిమం సాలరీ ఏముందో చూపించండి అని అడుగుతున్నారు. ఓకే, నౌ సింపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో వెరీ సింపుల్. సో మినిమం సాలరీ ఫస్ట్, మినిమం సాలరీ. ఓకే, యాజ్ min salary. Okay, for male employees where gender is equal to male. Okay, now execute it. 12,000 male లో 12,000 అని అడుగుతున్నాడు. once we verify that male లో 17,000, male లో 14,000, male లో 17,000, male లో 17,000, male లో 15,000, male లో 12,000. 12,000 is the least. అవునా? సో అలా యూ కెన్ రైట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్. ఓకే, సింపుల్ గా ఉన్నాయి కదా క్వైరీస్ ఇవి. సో అన్నీ కూడా అలాగే సింపుల్ గానే ఉంటాయి, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఫైండ్ అవుట్ జెండర్ వైజ్, సిటీ వైజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ మేల్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్. ఇక్కడ జెండర్ వైజ్, సిటీ వైజ్ అని అడుగుతున్నారు. ఓకే, సో వెరీ సింపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, మీరు మంచిగా క్రియేట్ చేయండి. ఓకే, టేబుల్ ని క్రియేట్ చేయండి. ఓకే, ఫైండ్ అవుట్ జెండర్ వైజ్, సిటీ వైజ్. జెండర్ వైజ్ అని అడుగుతున్నాడు. జెండర్ కామా సిటీ కామా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కౌంట్ స్టార్. ఓకే, యాజ్ వాట్ number of employees. Okay, okay, for female, only for female employees. Okay, other than that we need to write in the group by class. So first female employees kabatti where gender is equal to female. Okay, now write the group by class. Group by gender comma city. Okay, now execute it. So females gender wise. Okay, gender wise female. Okay, gender wise city wise. Gender wise Chennai lo 2 employees. Okay, gender wise city lo 2 employees. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఏం చెప్పా? find out the gender wise, city wise number of employees only for female employees. ఓకే, ఫీమేల్స్ ఈ సిటీలో 2 ఉన్నారు, ఫీమేల్స్ ఈ సిటీలో 2 ఉన్నారు. అర్థమవుతుందా? సో ఫీమేల్స్ చెన్నైలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. గో అప్. ఓకే, చెన్నై సిటీలో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. చెన్నై. ఓకే, కావేరి ఈజ్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ చెన్నై జ్యోతి ఈజ్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ చెన్నై రవి ఈజ్ మేల్. సో 2 ఉన్నారు. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు ఫీమేల్స్? హైదరాబాద్ కావ్య ఫీమేల్. ఓకే, హైదరాబాద్ రాజేష్ మేల్. ఓకే, ఓన్లీ కావ్య. హియర్ ప్రియా ఫీమేల్. ఓకే, హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ మహేష్ ఈఎం. ఓకే, సో ఇందులో చెన్నైలో 2 ఉన్నారు, హైదరాబాద్ లో 2 ఉన్నారు ఫీమేల్స్. సో మనకి అవుట్పుట్ కూడా అలాగే వచ్చిందా? ఏం చేసాం మనం? ఫస్ట్ ఇలా జెండర్ వైజ్, సిటీ వైజ్, జెండర్ సిటీ 2 రాసేసుకొని
నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి కౌంట్ చేస్తే, సో అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్, ఏమి ఉంటాయో సెలెక్ట్ క్లాస్లో, ఏ కాలమ్స్ ఉంటాయో సెలెక్ట్ క్లాస్లో, దోస్ కాలమ్స్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. ఇది మన ఓకే. సో ఇది మీరు మర్చిపోకూడదు ఇంకా లైఫ్లో. ఓకే, అర్థమవుతుందా? ఇది ఇంకా మైండ్లో అట్లా స్టిక్ అయిపోవాలి. ప్రతి ఒక్క దానికి జెండర్ వైజ్ ఏ వైజ్ అయినా కానీ ఓకే ఓకే. సో మీరు ఇలా కౌంట్ స్టార్ అనేది కానీ ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ ఏదైనా మ్యాక్సిమమో సమ్మో ఓకే ఏది రాసినా యూ నీడ్ టు రైట్ ద అదర్ కాలమ్స్. ఓకే, వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్లో వేరే ఏ కాలమ్స్ ఉన్నా దోస్ కాలమ్స్ యూ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. అర్థమవుతుందా? గ్రూప్ బై క్లాస్లో మీరు రాయాల్సిందే. సో ఇక్కడ ఫిల్టర్ మీరు వేరే కండిషన్లో ఫిల్టర్ ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగే సిటీ వైజ్ ఫైండ్ అవుట్ ద ఎంప్లాయీస్ సిటీ వైజ్, జెండర్ వైజ్, సిటీ వైజ్ అండ్ జెండర్ వైజ్. ఓకే, అలా మనం నేర్చుకుంటాం. ఓకే, నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, మీరు ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను చెయ్యలేదు అది ఇది అనకూడదు. అట్లీస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు ట్రై చేయాలి అట్లీస్ట్ కాదు, మీకు ఇవన్నీ అర్థమైనాయి, నేను ఇప్పుడు చెప్పినవన్నీ అర్థమైనాయి అని అనుకుంటే ఓకే అని అనుకుంటే కనుక సో మీకు ఈజీగా మీకు అర్థమైపోతాయి వీరే. అర్థమవుతుందా? మీకు ఈజీగా వేరే అన్నీ అర్థమైపోతాయి. ఓకే, సో వెరీ సింపుల్, చాలా ఈజీ. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేసినా అదర్ కాలమ్స్ ఏమైనా ఉంటే దోస్ ఆర్ షుడ్ బి ఇన్ ద గ్రూప్ బై. ఓకే, మీకు ఇంత క్లియర్గా చెప్తున్నా మీకు రాలేదు అంటే దట్ ఈస్ లైక్ అంటే అంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదో లేకపోతే మీరు కరెక్ట్గా వినలేదో అది మీనింగ్ అన్నమాట. ఓకే, సో ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సిటీ వైజ్. సో రైట్ ద సిటీ కామా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే కౌంట్ స్టార్. ఓకే, apart from aggregate function whatever there is available in the select class we need to write in the group by class. అవునా? okay, now sorry guys, now see బెంగళూరులో ముగ్గురు, చెన్నైలో ముగ్గురు, హైదరాబాద్లో నలుగురు. ఓకే, టోటల్ 10, 3 3 4 3 3 6 4 10. ఓకే, అలాగా జెండర్ వైజ్. ఓకే, జెండర్ వైజ్ ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జెండర్ వైజ్. ఓకే, జెండర్ వైజ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సిటీ తీసేసి జెండర్ రాసేస్తే అయిపోద్ది, వెరీ సింపుల్. అవునా? సిటీ తీసేసి జెండర్ రాస్తే అయిపోయిందా మన పని? జెండర్ వైజ్. ఓకే, జెండర్ వైజ్. నౌ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కామా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ apart from aggregate function whatever there is available in the group by class we need to write in the in select class we need to write in the group by class. చూడండి, మేల్ ఫీమేల్ మేల్ జెండర్ వైజ్. ఫీమేల్స్ 4 మెంబర్స్, మేల్స్ 6 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్. ఓకే, సో అలాగే సో సిటీ వైజ్. ఓకే, సిటీ వైజ్. ఓకే, సిటీ వైజ్ జెండర్ వైజ్ అంటున్నాడు. సో రెండు కలిపి రాయాలి మనం ఇప్పుడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో నేను ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికీ గ్రూప్ బై క్లాస్ కండిషన్? చాలా సార్లు చెప్తుంటా. సో ఈ మిస్టేక్ అంటే చూడండి. ఓకే, ఎవరు కూడా మిస్టేక్ చేయకూడదు దాని దగ్గర. ఎందుకంటే నేను మీకు చెప్పాను అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ అని. మీకు అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. వాట్ ఎవర్ దే. ఓకే, సో apart from aggregate function is available in the group by class, select class.
సో ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ సిటీ వైజ్ జెండర్ వైజ్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే మనకి చెన్నై సిటీలో ఫీమేల్స్ ఇద్దరు, హైదరాబాద్ సిటీలో ఫీమేల్స్ ఇద్దరు, బెంగళూరు సిటీలో మేల్స్ ఒకరు, ఓకే, చెన్నై సిటీలో మేల్స్ ఒకరు, హైదరాబాద్ సిటీలో మేల్స్ ఇద్దరు. అలా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే 14th వన్ ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ సిటీ హూస్ సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 15,000. ఇక్కడ ఏమంటారు? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఫైండ్ అవుట్ చేసి ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 10 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, ఇన్ హైదరాబాద్ సిటీ వేర్ ఓకే వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్వైడి. ఓకే, హెచ్వైడిలో సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్? 4 మెంబర్స్. ఓకే, 4 మెంబర్స్ హూ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 15,000 అండ్ సాలరీ ఓకే సాలరీ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 15,000. ఓకే, ఇలా అడుగుతున్నాడు. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. సో 4 మెంబర్స్. సో హైదరాబాద్ సిటీలో ఎంతమందికి శాలరీ ఎంత ఉందో చూద్దాం మనం. ఓకే, హైదరాబాద్లో 17,000 ఒకరికి, ఓకే 16,000 ఒకరికి, అలాగే హైదరాబాద్ 17,000 ఒకరికి, అలాగే హైదరాబాద్ 20,000 ఒకరికి. సో మొత్తం ఓకే మొత్తం 15,000 గ్రేటర్ దాన్ 15,000 సాలరీ ఎంతమందికి ఉంది అని అంటే వీఆర్ హ్యావింగ్ 4 నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అర్థమవుతుందా? 4 నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబౌట్ ద ఓన్లీ ఒకటే టేబుల్, ఓన్లీ వన్ సింగిల్ టేబుల్. ఇది మీరు రాసుకోండి ఈ టేబుల్. ఓకే, ఎంప్లాయీ ఐడి, నేమ్, జెండర్, సాలరీ, డేట్ ఆఫ్ బర్త్, సిటీ. ఓకే, సో మీరు ఈ కాలమ్స్ రాసుకోండి. ఓకే, రాసుకొని మీరు ఈ కాలమ్స్ ఈ టేబుల్ క్రియేట్ చేసి ఒక 25 రోస్ ఇన్సర్ట్ చేయండి. చిన్నగానే ఉంది కదా, ఒక 25 రోస్ ఇన్సర్ట్ చేసి ఐ విల్ సెండ్ యూ దిస్. ఓకే, ఈ క్వశ్చన్స్ నేను పంపిస్తాను మీకు మళ్ళీ. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా నేను పంపిస్తాను. ఆ 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు అవి కూడా ప్రాక్టీస్ చేసి 2 కలిపి నాకు ఓకే నాకు మెయిల్ చేయండి. ఓకే, అర్థమవుతుందా? సో సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓన్లీ ఈ ఒక్క టేబుల్ కి మనం 14 ఓకే నంబర్ ఆఫ్ క్వెరీస్ రాసాం అన్న, అవునా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను మీకు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియన్ బ్యాంక్. ఓకే, బ్రాంచ్ వైజ్ ఓకే ప్రోడక్ట్ వైజ్ ఓకే నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, ఇది మన ఏంటి? ఇండియన్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్, ఎగ్జిక్యూట్ చేయండి. సో బ్రాంచ్ వైజ్, ప్రోడక్ట్ వైజ్. ఓకే, బ్రాంచ్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ నాకు 2 కూడా వైజ్లు కావాలి. ఓకే, సో నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది 60లో ఎంతమంది ఏ గ్రూప్కి దేనికి నాకు తెలియాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ వైజ్, ఫస్ట్ బ్రాంచ్ వైజ్ చేద్దాం. BR1, BR2, ఓకే BR3 డాట్ 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 BR4, సారీ BR8 అనుకుందాం. ఓకే, వాట్ ఈస్ దిస్? BR1. ఓకే, సో BR2.
ఓకే, br3, నెక్స్ట్ br4. ఓకే, ఫస్ట్ మనకు క్వశ్చన్ ఏముంది, బ్రాంచ్ వైజ్. సో బ్రాంచ్ వైజ్ అయిపోయింది, గ్రూప్స్ చేసింది బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్. ఇక్కడ br4 కాదు, br8, ఇక్కడ సమ్ డాట్స్. ఓకే ఓకే, సో ఏంటి, ఇప్పుడు మనము బ్రాంచెస్ డివైడ్ చేసాం. ఓకే, బ్రాంచెస్ గ్రూప్ చేసాం, అవునా, ఇట్ సెపరేట్ చేసింది బ్రాంచెస్ అన్ని. సో ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ వైజ్. సో ఈ బ్రాంచెస్ లో ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే br1 లో ఎస్బి ఉంది, br1 లో ఎస్బి ఉంది, br1 లో ఎల్ఏ కూడా ఉంది, అలాగే br1 లో ఎల్ఏ కూడా ఉంది, br1 లో ఎఫ్డి కూడా ఉంది. ఓకే, ఎస్బి లోన్ అకౌంట్ ఎఫ్డి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే సేవింగ్స్ బ్యాంక్. ఓకే, అలాగే మనకి ఫిక్స్డ్ డిపాజిట్, ఓకే, లోన్ అకౌంట్, ఓకే, రికరింగ్ డిపాజిట్, ఇలా 4 ఉన్నాయి ఈ దాంట్లో. ఓకే, సో ఇవి మళ్ళీ గ్రూప్ అయిపోయాయి. ఓకే, ఈ బ్రాంచ్ లో గ్రూప్ అయ్యాయి ఇవి. ఓకే, ఎస్బీస్ ఎంతమంది, br1 లో ఎస్బీస్ ఎంతమంది, br1 లో లోన్ అకౌంట్స్ ఎంతమంది, br1 లో ఎఫ్డీస్ ఎంతమంది, br1 లో ఆర్డీస్ ఎంతమంది. సో సేమ్ ఇలాగే ఇక్కడ ఎస్బి, ఓకే, అండ్ ఎఫ్డి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ లోన్ అకౌంట్, 3 ఉన్నాయి అనుకున్నాం. సో 3 ఉంటే 3 గ్రూప్ చేస్తుంది, అర్థమవుతుందా. సో ఇలా 3 గ్రూప్ చేస్తుంది. సో మనకు అవుట్పుట్ ఈ br1 లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ గ్రూప్ చేసి ఆ ప్రోడక్ట్స్ ఎంతమంది కస్టమర్స్ ఓపెన్ చేశారు అనేది మీనింగ్ ఇక్కడ. ఓకే, వెరీ సింపుల్. మనం ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్, బ్రాంచ్ వైజ్ అన్నాడు కాబట్టి బిఆర్ఐడి కామా, ఓకే, పిఐడి, ఓకే, కామా, నెక్స్ట్ కౌంట్ స్టార్ అంటే యాజ్ వాట్, నంబర్ ఆఫ్ కస్టమర్స్, అర్థమవుతుందా. సో అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్, whatever there is available in the group select class, we need to write in the group by class. అవునా, brid కామా pid. చూడండి, now executed. సో చూడండి, br1 ఎఫ్డీస్ ఇద్దరు, br2 ఎఫ్డీస్ ఒకరు, br3 ఎఫ్డీస్ ఒకరు, br4 ఎఫ్డీస్ ఇద్దరు, br6 ఎఫ్డీస్ 5 మెంబర్స్, br7 ఎఫ్డీలు ఒకరు. దాని తర్వాత మళ్ళీ br1 గ్రూప్ అయ్యి, ఓకే, ఎల్ఏ గ్రూప్ అయ్యి, ఓకే, ఇద్దరు, br3 ఎల్ఏ ఇద్దరు. సో ఇక్కడ br2 లోన్ అకౌంట్స్ ఎవరు లేరు, br2 లో, ఓకే, br2 లో లోన్ అకౌంట్ ఇది లేదు. ఓకే, br2 లో ఇది లేదు, అర్థమవుతుందా ప్రజెంట్ ఇక్కడ. సో br6 br7, ఓకే, సో అలాగా లోన్ అకౌంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత br2 లో, ఓకే, ఆర్డి రికరింగ్ డిపాజిట్ br2 లో ఒక్కరున్నారు. ఓకే, సో అలాగే బ్రాంచ్ 5 లో రికరింగ్ డిపాజిట్ 5 మెంబర్స్, అర్థమవుతుందా. సో అలా మనకి ఇక్కడ లేనివి ఆ బ్రాంచెస్ లో ఈ డిపాజిట్, ఓకే, ఈ ప్రోడక్ట్స్ లేవన్నమాట, అర్థమవుతుందా. సో అలా దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు రైట్. సో ఇవన్నీ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద 60, అర్థమవుతుందా, ఇవన్నీ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద 60. సో గ్రూప్ ఇన్సైడ్ ద గ్రూప్, అర్థమవుతుందా, గ్రూప్ ఇన్సైడ్ ద గ్రూప్. ఓకే ఓకే, సో వెరీ సింపుల్ థింగ్, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే ఓకే, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు టెన్షన్ పడకండి. ఓకే, అర్థమవుతుందా. సో యూ విల్ గెట్ వెరీ ఈజీలీ, చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది, మీరు కంగారు పడకండి. సో పర్పస్ ఆఫ్, ఓకే, పర్పస్ ఆఫ్ గ్రూప్ బై క్లాస్. ఓకే, so purpose of group by class, what is the purpose of group by class?
ఓకే ఏంటి సో వెరీ సింపుల్ ఓకే group by class okay group by class needs to be used only for aggregations గుర్తుపెట్టుకోండి పాయింట్ అగ్రిగేషన్స్ ఉన్నప్పుడే మనము ఓకే గ్రూప్ బై అనేది యూజ్ చేయాలి ఓకే డు నాట్ యూజ్ గ్రూప్ బై క్లాస్ ఓకే డు నాట్ యూజ్ ఓకే గ్రూప్ బై క్లాస్ అర్థమవుతుందా ఇవన్నీ పాయింట్స్ రాసుకోండి ఇఫ్ దేర్ ఈస్ నో అగ్రిగేషన్ ఓకే అగ్రిగేషన్ లేకపోతే డోంట్ రైట్ అర్థమవుతుందా అగ్రిగేషన్ లేకపోతే డోంట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది లిస్ట్ ఆల్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ లిస్ట్ చేయండి అంటే వాట్ ఆర్ ద బ్రాంచెస్ అంటే నీకు తెలుసు కదా బిఆర్ఐడి ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ ఓకే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లిస్ట్ ఆల్ బ్రాంచెస్ అంటున్నాడు ఓకే సో ఆల్ బ్రాంచెస్ అంటే ఇక్కడ బిఆర్ఐడి అని పెడితే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆల్ బ్రాంచెస్ ఇన్ అకౌంట్ మాస్టర్ 60 రోస్ వచ్చినాయి కానీ ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి బిఆర్1 అని సో అలా నాకు వద్దు ఓకే సో అప్పుడు మీరు ఏం చేస్తారు సో గ్రూప్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాట్ యూ విల్ డూ సెలెక్ట్ ఓకే మాకు తెలుసు ఎలా రాస్తారు అని అంటే సెలెక్ట్ ఓకే సెలెక్ట్ ఓకే గ్రూప్ బై బిఆర్ఐడి ఓకే గ్రూప్ బై బిఆర్ఐడి సో ఇలా రాస్తారు సో అర్థమైందా బిఆర్1 బిఆర్2 బిఆర్3 బిఆర్4 బిఆర్5 బిఆర్6 బిఆర్7 బిఆర్8 సో దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ క్వెరీ నాట్ రికమెండెడ్ ఓకే రికమెండెడ్ క్వెరీ ఎందుకు నాట్ రికమెండెడ్ ఇలా అవసరమే లేదు మనకి అగ్రిగేషన్స్ ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం అగ్రిగేషన్స్ ఓకే గ్రూప్ బై క్లాస్ నీడ్ టు బి యూజ్ ఓన్లీ ఫర్ అగ్రిగేషన్స్ ఉంటేనే యూజ్ చేయండి గ్రూప్ బై క్లాస్ అగ్రిగేషన్స్ ఉన్నాయా ఇక్కడ లేవు డు నాట్ యూజ్ గ్రూప్ బై క్లాస్ ఇఫ్ దేర్ ఇస్ నో అగ్రిగేషన్ లేకపోతే గ్రూప్ బై క్లాస్ యూజ్ చేయకండి అని అంటున్నాను అర్థమవుతుందా ఇక్కడ నేను ఏం చెప్పాను సో ఇది నాట్ రికమెండెడ్ క్వైరీ ఇలా రాయకూడదు అర్థమవుతుందా ఓకే సో ఇక్కడ నోట్ మళ్ళీ చెప్తున్నా మీకు నోట్ ఓకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మీకు నోట్ ఏంటి అంటే గ్రూప్ బై ఓకే గ్రూప్ బై మస్ట్ బి యూజ్ అలాంగ్ విత్ అగ్రిగేషన్ అర్థమవుతుందా గ్రూప్ బై మస్ట్ యూజ్ అలాంగ్ విత్ అగ్రిగేషన్ ఇది అక్కడ అగ్రిగేషన్ లేదు అగ్రిగేషన్ లేకపోతే నువ్వు గ్రూప్ బై అవసరం లేదు నీకు సో రికమెండెడ్ ఎలా రాయాలి అని అంటే రికమెండెడ్ ఓకే రికమెండెడ్ ఎలా రాయాలి అని అంటే సింపుల్ గా సెలెక్ట్ ఓకే సింపుల్ గా సెలెక్ట్ బిఆర్ఐడి డిస్టింక్ట్ బిఆర్ఐడి అర్థమవుతుందా డిస్టింక్ట్ బిఆర్ఐడి అని రాసావనుకో ఓకే యూ విల్ గెట్ డూప్లికేట్స్ లేకుండా మనకు వస్తుంది వాట్ ఈస్ మీన్ బై డిస్టింక్ట్ ఇక్కడ డిస్టింక్ట్ అంటే ఏంటో తెలియాలి కదా మీకు ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ యూజ్ టు రిమూవ్ ద డూప్లికేషన్స్ ఓకే at the time of displaying అర్థమవుతుందా ఏం చేసింది అట్ ద టైమ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ డూప్లికేట్స్ అనేవి డిలీట్ చేసి మనకి బిఆర్1 బిఆర్2 బిఆర్3 బిఆర్4 బిఆర్5 బిఆర్6 బిఆర్7 బిఆర్8 అర్థమవుతుందా డిస్టింక్ట్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్ వాల్యూస్ వెరీ సింపుల్ వర్డ్స్ అర్థమవుతుందా ఓకే అర్థమవుతుందా సో డిస్టింక్ట్ అనేది రాస్తే బిఆర్ఐడి ఫ్రమ్ అకౌంట్ మాస్టర్
Distinct is nothing but it is used to remove the duplications at the time of displaying. Very simple గా చెప్పుకోవాలి అని అంటే యూనిక్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది, యూనిక్నెస్ ని జనరేట్ చేస్తుంది ఫర్ ద కాలం. ఓకే, డిస్టింక్ట్ అని పెడితే. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనము, పర్పస్ ఆఫ్ గ్రూప్ బై క్లాస్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ బై నీడ్స్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ అగ్రిగేషన్స్. పర్పస్ ఏంటంటే ఓన్లీ అగ్రిగేషన్స్ ఉన్నప్పుడే గ్రూప్ బై యూజ్ చేయాలి. Do not use group by class if there is no aggregation. అగ్రిగేషన్ లేకపోతే, అగ్రిగేషన్ అంటే కౌంట్ స్టార్, సమ్ ఆఫ్, ఓకే, మాక్సిమం ఆఫ్, మినిమం ఆఫ్, యావరేజ్ ఆఫ్, ఓకే, ఇలాంటి ఏమన్నా లేకపోతే కనుక డోంట్ యూజ్ గ్రూప్ బై క్లాస్. ఇలా అన్నెసెసరీగా గ్రూప్ బై క్లాస్ రాయకండి. ఓకే, అన్నెసెసరీ, ఇది వేస్ట్ కదా, సమ్ లైన్, ఒక లైన్ ఎక్స్ట్రా లైన్ వేస్ట్ అయిపోయింది కదా. సో సింపుల్గా సెలెక్ట్ డిస్టింక్ట్ బిఆర్ఐడి ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ అని టైప్ చేస్తే మనకి డిస్టింక్ట్ అంటే ఇట్ రిమూవ్స్ ద డూప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్ప్లేయింగ్. మనకి డూప్లికేషన్స్ ఉండవు, డిస్టింక్ట్ అంటే యూనిక్నెస్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగే సో ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు మీరు నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటే మనము ఇక్కడ ఎలా రాసాం, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇక్కడ పైనకి వస్తే ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అన్న, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అన్న ఒకటే కదా. ఓకే, సో ఇక్కడ మనము కౌంట్ స్టార్ అని రాసామా. ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ కాకుండా సో ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాం. సో ఎలా చేస్తావు అప్పుడు, కస్టమర్స్ పక్కన పెట్టు. కస్టమర్స్ అంటే ఈజీగా కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అని పెడతావు. కౌంట్ స్టార్ కాకుండా ఓకే, కౌంట్ బిఆర్ఐడి అని పెడతావా? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్లు ఉన్నారా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే ఫైన్. సో నేను ఏం చెప్తున్నా అంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ యాజ్ కస్టమర్స్. ఓకే, నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే నా ఎగ్జిక్యూట్ 60 కస్టమర్స్ ఉన్నారు, దట్ ఈస్ ఫైన్. ఐ వాంట్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అని అంటే అప్పుడు నువ్వేం చేయాలి, బ్రాంచెస్ అని అంటే ఓకే, ఇక్కడ బిఆర్ఐడి అని పెడతావా? ఇక్కడ బిఆర్ఐడి అని పెడితే కూడా యూ విల్ గెట్ 60. బట్ ఓన్లీ ఇలా డిస్టింక్ట్ రావాలి, ఇలా డిస్టింక్ట్ రావాలి. ఎంతమంది ఉన్నారు, నంబర్ ఆఫ్, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో డిస్టింక్ట్ బిఆర్ఐడి నౌ ఎగ్జిక్యూట్ ఇట్ 8. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేసిన యూ విల్ గెట్ 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇలా డిస్టింక్ట్ బిఆర్ఐడి అని పెడితే యూ విల్ గెట్ 8. అలాగే ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ హౌ మెనీ ప్రోడక్ట్స్. ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. వెరీ సింపుల్, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎలా రాస్తావు అప్పుడు ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్? ఓకే, ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలా రాస్తావు? సేమ్ ఇలాగే. ఓకే, పిఐడి బిఆర్ఐడి కాకుండా పిఐడి అని పెట్టావంటే నౌ యూ విల్ గెట్ 60. బట్ డిస్టింక్ట్ కావాలి, డిస్టింక్ట్ పిఐడిస్ కావాలి అని అంటే 4. అవే ఎస్బిఎల్ఏ. ఓకే, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వెరీ వెరీ సింపుల్. ఓకే, very simple things you can okay understand, you can understand easily. Okay, number of accounts in the bank, more than one aggregations, that is fine. Okay, average balance, branch wise ఎలా రాయాలో చూసాం. ఓకే, branch wise number of accounts. ఓకే, branch wise number of accounts. ఓకే, సో ఇలా రాసాం. అలాగే బ్రాంచ్ వైజ్, మంత్ వైజ్ నంబర్ ఆఫ్ అకౌంట్స్, మంత్ వైజ్. ఓకే, సో అలా రాసాము. ఓకే, సో నెక్స్ట్ బ్రాంచ్ వైజ్ టోటల్ అమౌంట్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఓకే,
ఇవన్నీ ఎలా రాయాలంటే నేను చెప్తాను. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూసాం. ఓకే, సో అలాగే అగ్రిగేట్ ఫంక్షన్స్ బై యూజింగ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే ఓకే, పర్పస్ ఆఫ్ group by class need to be used only for the aggregation. Do not use group by class. Okay, సో ఇలా మనం ఓకే డిస్టింక్ట్ BRID అని రాసి రికమెండెడ్, ఓకే రికమెండెడ్ క్వెరీ డిస్టింక్ట్ BRID అని రాసేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో ఒక చిన్న టాపిక్ ఉంది విత్ డిఫరెన్సెస్. సో హ్యావింగ్ క్లాజ్, ఓకే వేర్ క్లాజ్ అండ్ హ్యావింగ్ క్లాజ్ డిఫరెన్స్ ఏంటి మనం అది ఓకే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్. ఓకే, అలాగే గెట్ బ్రాంచ్ వైజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్, కన్సిడర్ ఓన్లీ SBI అండ్ FD. ఓకే, ఇక్కడ జెండర్ వైజ్ నంబర్ ఆఫ్ కస్టమర్ స్టూడెంట్స్, కన్సిడర్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ. గెట్ ఓకే గెట్ వాట్ సార్ మీ వాయిస్ నాకు వినిపించట్లేదు సార్. ఎవ్రీబడియా, అందరికియా? సారీ, ఐఎమ్ సారీ. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఓకే, టుడేస్ క్లాస్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే టుడేస్ క్లాస్ లో యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్ గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. చెప్పండి, ఇప్పుడు ఏమన్నా ఇష్యూ ఉందా?